ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మాతృమూర్తులు ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వీర మహిళలకు, మరీ ముఖ్యంగా మా కాషాయ దళము పసుపు దళం సభ్యులకు నా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నా. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి అద్భుతమైనటువంటి చొరవతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, మరీ ముఖ్యంగా తన అద్భుతమైనటువంటి వైవిధ్యమైనటువంటి పనితీరుతో పనిచేస్తూ పంచాయతీరాజ్ శాఖకే వెన్నదీసినటువంటి డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో ఈరోజు పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా కసాపురం గ్రామం పాటిల్ సూర్యనారాయణ రెడ్డి గారి గోకులం షెడ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులకు, కసాపురం గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక కూటమి నమస్కారాలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో మీకు తెలుసో లేదో గౌరవ మిత్రులారా, 5 సంవత్సరాలకు గాను కేవలం 268 గోకుల షెడ్లు మాత్రం నిర్మించారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడంగానే ఈ రోజు 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిన్ననే గౌరవ డిప్యూటీ సీఎం గారు 12,500 గోకులం షెడ్లని ఒకే రోజు వర్చువల్ గా ఓపెన్ చేశారు. నిజంగా ఒక్కసారి ఆలోచన చేయండి, ఎంత గర్వకారణమో. ప్రధాన కారణం పాడి పంట రైతుల్ని ప్రోత్సహించాలనేటువంటి ముఖ్యమైనటువంటి ఆలోచన. దీనివల్ల మీకు తెలుసో లేదో, గుజరాత్ లో ఇలాంటి మహిళలందరూ కలిసి శ్వేత విప్లవం మొదలు పెడితే 60,000 కోట్ల నిధి సమకూరింది. అంటే ఈ పాడి పంటకి ఉన్నటువంటి సమర్థత ఎంతో మీరందరూ ఆలోచన చేసుకోండి. ముఖ్యంగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, సంక్రాంతి పండుగ లోపు పల్లెలన్నీ ఒక వెలుగుతాయి సీసీ రోడ్లతో, ముఖ్యంగా మినీ గోకులం షెడ్లతో అన్నారు. వాస్తవమే కదా? ఆడ చూస్తే సీసీ రోడ్డు ఓపెన్ చేసుకున్నాం, ఇక్కడ గోకులం షెడ్ ఓపెన్ చేసుకున్నాం. నిజంగా ఎంత ఆనందమైనటువంటి విషయమో ఒకసారి ఆలోచించండి. గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి స్కాములతో ముందుకు పోయిండే వాళ్ళు, మన ప్రభుత్వము గౌరవమైనటువంటి స్కీములతో ముందుకు పోతుంది. దానికి ప్రధాన కారణం అనుగుణమైనటువంటి నేత శ్రీ చంద్రబాబు నాయుడు గారి అద్భుత నేతృత్వం. అవునంటారా కదంటారా? ఒకసారి పెద్దానికి గౌరవ చెప్పండి కొట్టండి. సంక్రాంతి పండుగని ముందే చేశారు మనకి. మీరు గమనిస్తున్నారో లేదో, బాగా గత ప్రభుత్వంతో బూతులతో ఉరుచుకుపెడితే మన ప్రభుత్వం మటుకు పనితో ఉరుచుకుపడుతుంది. దానికి ముఖ్యంగా మీరు గమనిస్తున్నారో లేదో, బాగా పని చేయడానికి గౌరవ యువనేత నారా లోకేష్ గారు, మీరు గమనించలేదో, పనిలో పోటీ పడాలా అని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ వ్యవస్థలో 13,326 సభలు నిర్వహిస్తే, గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు 45,000 పైచులకు బడి పండుగ కార్యక్రమాలు నిర్వహించారు. చూసారా? మా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మంత్రుల పోటీతత్వం, పనిలో పోటీ పడతారు. కానీ గత ప్రభుత్వం అంతా ఏం చేసింది? ఎంతసేపున్నా ఎక్కడ ఎట్లాంటి స్కాములు చేద్దామా అని చెప్పి ఆలోచన చేసింది. కానీ ఈ ప్రభుత్వం మటుకు ఖచ్చితంగా అంటే ప్రజల సంక్షేమమే అభివృద్ధిగా ముందుకు పోతుంది. ముఖ్యంగా మీకు తెలుసలేదో, గుంతకల్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ గుమ్నూరు జయరాం గారి అద్భుతమైనటువంటి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క మండలంలోనూ, నిన్న గుత్తిలోనూ, ఈరోజు గుంతకల్లోనూ, ప్రతి మండలంలోనూ ఈ పల్లె పండుగ అద్భుతంగా జరుగుతుంది. దానికి ప్రధాన కారణం ఎటువంటి లాభాపేక్ష లేకోకుండా కష్టపడిన ప్రతి కార్యకర్తకి పని ఇవ్వాలని చెప్పి వాళ్ళకే ఇచ్చి, కష్టమైనటువంటి కార్యకర్తలకి ఈ ఖచ్చితంగా కానీ సెట్లు రావాలా, ఖచ్చితంగా ఆర్థిక పురోగతి సాధించాలని చెప్పి ఆయన అద్భుతమైన చొరవ. ఖచ్చితంగా గౌరవ గుమ్నూరు జయరాం గారికి ఒకసారి అశ్వత్థ క్లాస్ పడాలా. హుషారు లేదా? మీరు గమనించారో లేదో, ఏ నాయకుడే కానీ ఎక్కడే కానీ చేయనటువంటి ఒక ప్రోగ్రాం మా గౌరవ మిత్రుడు శ్రీ గుమ్నూరు నారాయణ గారు నిర్వహించారు. ఖచ్చితంగా మంచి సందర్భంలో మాట్లాడాలని చెప్పి అనుకున్నా. శుభోదయం కార్యక్రమంతో గుంత కల్పడంలో ప్రతి వాడ తిరిగి ప్రతి సమస్య తెలుసుకున్నారు. నిజంగా గౌరవ సోదర సమాజం గుమ్నూరు నారాయణ గారికి ఈ సభ
పూర్వకంగా నిజంగా మా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందన గుంటూరు నారాయణ స్వామి గారికి. నిజంగా మా ఒక చిన్న విషయం ఇక్కడ స్మరించుకోవాలా. ఎస్పీ పార్క్ ఉంటుంది పాలకుందకల్లో, ఒక రోడ్డు గోయబడింది, పెద్ద గోయబడింది. చాలా సార్లు చూసినా బాధపడినా, సంబంధిత అధికారులతో కూడా మాట్లాడినా, గౌరవ మా మిత్రుడికి ఫోన్ చేసిన, అసలు చాలా పెద్ద గుంతపడింది, ఎవరు పట్టించుకోవడం లేదు అని చెప్పి. అవునా సరే అని చెప్పి వీడియో పెట్టి ఊటే ఉన్నా. ఒక 3-4 డేస్ తర్వాత మరి ఫోన్ చేశాడు. ఏం చూసుకోవడం లేదా అన్నాడు. ఏం చూసుకోవాలని నాకు అర్థం కాలే. ఏం చూసుకోవాలి అర్థం కాలేదు సార్ చెప్పు అంటే నాకు రోడ్డు గుంత ఊడిపిస్తుంది చూడబ్బా, చూడు నువ్వు ఫస్ట్ అని వాట్సాప్ చూడని చూస్తే నిజంగా వాస్తవం. అంటే చెప్పంగానే పని నిర్వర్తించాలా అని చెప్పి ఆయన అద్భుతమైనటువంటి చొరవతో ఎవరితో మాట్లాడాడో ఏదో తెలుగు కానీ గుంతనైతే పొడిపించారు. మా కాన్వే రెగ్యులర్ గా పోతాంటుంది సోదరా, అలాంటి చోట మనం గుంత ఊడిపోతే బాగుండదని చెప్పినా ఖచ్చితంగా వెంటనే ఆ పని చేయించాడు. సో ఇలాంటి నాయకులు కలిసికట్టుగా పని చేయడం కూడా నేను చాలా గౌరవంగా భావిస్తున్నా. ఏది ఏమైనా ఈ కూటమి ప్రభుత్వం మా కొనిదెల పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఈ కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి పాదాలు చెందుతున్న 15 సంవత్సరాలు అద్భుతమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు పోతూ ప్రజలకి సుపరిపాలన అందించే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ప్రభుత్వ అధికారులకు, పాత్రికేయ మిత్రులకు, కసాపురం గ్రామ ప్రజలకు, మా కూటమి నాయకులకు ముఖ్యంగా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. థ్యాంక్ యూ. జై హింద్.